అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఒక మంచి స్టిప్‌గా ఉన్న బ్లౌజ్ తీసుకొని స్టిచ్చింగ్ వీడియో పెడితే ఎవరైనా నేర్చుకుంటారు. ఎవరైనా స్టిప్‌గా ఉన్న బ్లౌజెస్ కుడతారు. కానీ ఇలా శారీలో పీసు క్రాస్‌గా వచ్చి కట్ చేసుకున్నది ఒక సైడ్ కుడుతుంటే ఒక సైడ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని స్టిచ్చింగ్ చూయించాలి. నీట్‌గా ఉన్నది ఎవరమైనా స్టిచ్ చేసి చూయిస్తాం. కానీ ఇలాంటిది కదా మనం చూయించాల్సింది. చూడండి ఇక్కడ మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. ఇది ఎలా వచ్చింది బ్లౌజ్ అంటే హ్యాండ్సు సెట్ చేస్తే బ్యాక్ పార్ట్ ఒక సైడ్ మనకి ఇప్పుడు శారీలో పీసీ వస్తుంది కదా, మనం ఫోల్డింగ్ వేసినప్పుడు హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా వేస్తే బ్యాక్ పార్ట్కి క్రాస్ అయిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ దగ్గర కరెక్ట్గా వేస్తే హ్యాండ్స్కి క్రాస్ అయిపోతుంది. కానీ అలాంటి బ్లౌజ్ని కట్ చేస్తాను అనమాట ఇవాళ నేను. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎన్ని క్రాసులు ఉన్నాయి, ఎటు పోతుంది అనేది. ఇంకా ఇలాంటి దాన్ని నేను ఎలా స్టిచ్ చేస్తానన్నది అయితే మీరు చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు చూపిస్తాను ఇవాల్టి వీడియోలో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫస్ట్ నడుము దగ్గర వేసేస్తున్నాను. నెక్ దగ్గర వేయొద్దండి, నడుము దగ్గర వేయాలి. ఇది చాలా క్రాస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను వేసిన కుట్టు కూడా విప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అంత క్రాసు సాగిపోతుందన్నమాట. కానీ ఎంత క్రాస్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలగాలి. అది మన పనితనం అనమాట. చూడండి ఇక్కడ ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ నడుము దగ్గర వేసాను కదా, ఇది కింద నుంచి లైనింగ్ సైడ్ నుంచి వేస్తే ఈ క్లాత్ క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు కనిపించదు. అందుకని చెప్పేసి ఇలా నీట్గా చేతులతో సెట్ చేసుకుంటూ చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అయితే ఇక్కడ గమనించండి చాలా క్రాస్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది, మళ్ళీ విప్పాల్సి వస్తుంది. అలా మళ్ళీ పని చేయకుండా ఒకేసారి కరెక్ట్గా వచ్చేటట్టు మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా శారీలో క్రాస్ బ్లౌజ్ ఉండేసరికి కొంతమంది అయితే కుట్టడానికి ఇష్టపడారనమాట, తీసి పక్కన పెట్టేస్తారు. చూడండి ఇంకా ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను కదా. చూడండి ఇక్కడ మళ్ళీ ముడత వచ్చేసింది. ఇలా వస్తూ ఉంటుందన్నమాట. క్రాస్ ఉన్న బ్లౌజ్ని సెట్ చేయడము బిగినర్స్కి చాలా టాస్క్ అనమాట. గమ్ పెట్టి జాయిన్ చేయొచ్చు కదా అక్క అంటే, చూడండి నాకు గమ్ పెట్టి జాయిన్ చేసి మళ్ళీ కటింగ్ చేసుకునేంత టైం ఉండదన్నమాట. అంటే కట్ చేయడమో మిషన్ మీదకి రావడమో అన్నట్టుగా అవుతుంది ఈ మధ్యకాలంలో. ఇంక ఇక్కడ వచ్చేసి మిషన్ మీదే చూపిస్తున్నాను. చూడండి ఇలా మొత్తం చుట్టూరా కూడా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మన వైపు పెట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఫోల్డింగ్ వస్తుంది, ఎక్కడ ముడతలు వచ్చేస్తున్నాయని చూసుకొని ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు నడుము దగ్గర లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ కుట్టు విప్పుకుంటూ మళ్ళీ చుట్టూరా కుట్టు వేసుకుంటూ వస్తానన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే క్లాత్ అనేది క్రాస్గా ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు మనం ఓపెన్ చేసి సెట్ చేసుకోవాలి. చూడండి కింద నేను కుట్టు విప్పదీసాను. ఇందాక నడుముకు వేసుకొచ్చాను కదా, దాన్ని విప్పదీసేసి అదే ఇది నడుముకు వేయకుండా నెక్ నుంచి వేసుకొస్తే కరెక్ట్గా వస్తుంది అంటే అలా కూడా కరెక్ట్గా రాదండి. నడుము దగ్గర వేసేసి చుట్టూ వేస్తే మళ్ళీ మనకి ఎక్కడ లూజ్ ఉందో అక్కడ ఏర్పడుతుంది అనమాట. అప్పుడు అక్కడ కుట్టిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ని కిందకి లేదా సైడ్కి, ఇప్పుడు నేను కిందకి అంటున్నాను కదా ఎంత క్లాత్ దిగింది చూడండి కిందకి, అలా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. మీకు వీడియో క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా క్రాస్ బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం మనకు టైం అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. పల్సగా ఉంది కదా క్లాత్, డాట్స్ వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఎక్కడ ముడతలు లేకుండా వేసేసాం కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలన్నమాట. మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఏదైనా సరే కుట్టగలగాలి అంతే. ఇలా సరిపోవట్లేదు, క్రాస్ ఉంది అనుకోకుండా ఇలా నీట్గా స్టిచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. ఇది నేను ఫస్ట్ కట్ చేసేటప్పుడు చూసినప్పుడు అసలు ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, సరిపడదే అనిపించింది. కానీ ఇంకా దాన్ని మొత్తానికి సెట్ చేసి కట్ చేశాను అనమాట. ఫస్ట్ హ్యాండ్స్కి నీట్గా సెట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేశాను. తర్వాత ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి క్లాత్ అంతా సెట్ చేసుకొని కట్ చేసాం. కానీ అది మనం ఎంత సెట్ చేసినా క్రాస్ వెళ్ళిపోయే క్లాత్ స్టిచ్చింగ్లో కూడా క్రాస్గా ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అవన్నీ చూసుకోవాలి. ఇంకా నేను నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మీకు ఈ వీడియోలో బ్యాక్ డాట్స్, ఫ్రంట్ జెయింట్ ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చూడండి ఇప్పుడు మరి పల్చగా ఉంది కదా క్లాత్, ఇప్పుడు మనం డైరెక్ట్గా చూడండి బ్యాక్ డాట్ ఇలా పట్టేస్తే కింద క్లాత్ శారీలో పీస్ అనేది కిందికి ఊడిపోతుంది అనమాట. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, కిందికి వెళ్ళిపోతుంది. ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్ పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే మనం ఎక్కడ డాట్ వేస్తున్నామో మీరైతే మార్కింగ్ పెట్టుకోండి. నేను షోల్డర్కి ఎదురుగా డాట్ వేస్తాను కాబట్టి నేను మార్కింగ్ పెట్టుకోవట్లేదు. ఇలా మనం ఎంత దూరం మార్కింగ్ వేస్తున్నామో అంత దూరం ఒక స్టిచ్ లాగండి. ఇలా సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్
లాగేసి అక్కడ మనం డాట్ వేయడం వల్ల శారీలో పీస్ వచ్చేస్తుంది, లైనింగ్ పీస్ రెండిటికి స్టిచ్ పడడం వల్ల డాట్కి నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇవి చిన్న చిన్న టిప్స్, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చూడండి. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. వ్యూస్ తగ్గిపోయాయి, లైక్స్ తగ్గిపోయాయి. చూడండి ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను అదే విధంగా. ఇలా మనం డాట్ ఎంత పొడవు వేసుకుంటామో అంత పొడవు వేసేసుకుంటే సరిపోతుంది. వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ పట్టేసుకుంటే మనకు 1 ఇంచ్ వెళ్ళిపోతుంది అనమాట డాట్లోకి. చూసారు కదా, బ్యాక్ డాట్స్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పట్టి ఎలా అతుక్కోవాలో కూడా చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారండి, ఎవరి స్టైల్ వాళ్ళది. నా స్టైల్ అయితే ఇదే అనమాట. నేను వేసే విధానం అయితే ఈ విధంగానే ఉంటుంది. నాలా ఎవరైనా వేస్తే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి మీరు ఎలా వేస్తారనేది. ఇక్కడైతే క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేనైతే ఎలా స్టిచ్ చేశానో అలాగే మీకు ప్రజెంట్ చేశాను అనమాట. వీడియోని స్పీడ్ అయితే పెట్టలేదు. చూడండి ఇక్కడ మనకు అంచులు ఉంటాయి కదా, అంచుల దగ్గర కొంచెం క్లాత్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి ఇలా 1.25 ఇంచుల వెడల్పు కానీ మీరు ఎంత పెట్టుకుంటారు పట్టీకనే చూసి పెట్టుకోండి. బిగినర్స్ అయితే 1.25 పెట్టేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా మనకు బ్యాక్ పట్టీకి సరిపడా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి నేనైతే మిషన్ మీదే ఈ బ్యాక్ పట్టీలు కానీ నెక్ పట్టీలు కానీ కట్ చేస్తూ ఉంటానన్నమాట. చూడండి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఏదైనా ముక్క జాయింట్ చేసినప్పుడు ఇలా పైనుంచి స్టిచ్ వేయండి, నీట్గా ఉంటుందన్నమాట. జాయింట్ వేసినట్టుగా కాకుండా చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్, ఇది బ్యాక్ పట్టీ కోసం అనమాట. చూడండి ఇప్పుడు బ్యాక్ పట్టీ వేస్తున్నాను. మనకి ఎక్కడ క్రాస్ అనేది తెలియట్లేదు చూడండి బ్లౌజ్కి. నేను అసలు షార్ట్ వీడియోలో తీయాల్సింది కట్ చేసేటప్పుడు, కానీ నేను అప్పుడు తీయలేదన్నమాట. ఇంకా మనం ఇక్కడ బ్యాక్ పట్టీ వేసేటప్పుడు డాట్ వేస్తాం కదా, అక్కడ చిన్నపాటి ఫిల్ట్ ఇవ్వండి. ఇలా పట్టేసినట్టుగా కాకుండా నడుము కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట. కొంచెం లూజ్ ఉన్నా కూడా ఈ నెక్ దగ్గర మిడిల్లో పైకెత్తినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా కొంతమందికి, అది కొంచెం లూజ్గా వేసినా కూడా అలా కనిపించకుండా ఉంటుందన్నమాట ఈ చిన్నపాటి ఫిల్ట్ పెట్టడం వల్ల. ఇప్పుడు పైనుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా లోడింగ్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా అనేది డైరెక్ట్గా మర్చేస్తారండి అందరు లోపలికి. కాదు, నేను అలా అయితే వేయను అనమాట. మీరు ప్రతి వీడియో చెక్ చేయండి. నేను ఎడ్జెస్ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇస్తానన్నమాట. అంటే మనం వేసే బ్యాక్ పట్టీ అనేది కొంచెం మందంగా ఉండేటట్టుగా చూసుకుంటాను. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసారు. మనం ఫిల్ట్ పెట్టాం కదా, అక్కడ ఫిల్ట్తోనే ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దీని లోపలికి మర్చేసుకొని ఒకటి లూజ్ కుట్టు, అంటే మనం విప్పేస్తాం అనమాట. చేతి పని చేసిన తర్వాత విప్పేటట్టుగా పెట్టేసుకొని లూజ్ కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కుట్టు వేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు నడుం దగ్గర. కానీ వేస్తే కొంచెం చూడ్డానికి నీట్ ఫినిషింగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే, మనం హెమ్మింగ్ చేసే వరకు. హెమ్మింగ్ చేసిన తర్వాత ఎలాగో ఈ చేతి పని చేసిన తర్వాత ఈ కుట్టు విప్పదీయాల్సిందే. చూడండి ఇలా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా దారాలంతా కట్ చేస్తే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా వేసేయాలి. ఇప్పుడు మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి. క్లాత్ సన్నగా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మనం బ్యాక్ డాట్స్ వేసినట్టుగానే వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి క్లాత్ అనేది ఒక పక్క పట్టుకుంటే ఒక పక్కకు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ అయితే చూపిస్తాను చూడండి మీకు. ఇలా మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ దీనిపైన ప్లేస్ చేసుకొని ఎక్కడ తగ్గకుండా సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒక పక్కకి ఇలా జరుపుతూ ఉంటే ఇంకొక పక్కకి వెళ్ళిపోతూ ఉంది కదా, దాన్ని మనం నీట్గా వేళ్ళతో సెట్ చేసుకుంటూ అస్సలు లాగకూడదు. మీకు నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి, బిగినర్స్ ఇలా లాగుతూ ఉంటారు క్లాత్ని అని. నేను కొంచెం లాగగానే నాకు షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ వచ్చి మళ్ళీ కుట్టు విప్పాను కదా. ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను కదా, ఎక్కడ ముడత రాదనమాట. అంటే నేను ఏ క్లాత్, పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ కొంచెం కూడా లాగనమాట, ఓన్లీ సెట్ చేసుకుంటాను. ఇలా సెట్ చేసుకొని మిషన్ కిందికి స్లోగా పంపిస్తూ ఉంటాను అంతే, కానీ లాగడం అనేది అస్సలు చేయనమాట. ఇది బిగినర్స్ నేర్చుకోవాలండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేస్తే పెద్ద మిస్టేక్ అనమాట అది. అలా చేయకుండా స్టిచ్ చేయాలి. చూడండి చూసారు కదా, మొత్తం చుట్టువైపులా మనకు శారీ పీస్ సరిపడేటట్టుగా సెట్ చేసుకుంటూ సాగుతూ ఉంటుంది కదా.
దాన్ని నీట్గా సెట్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేయాలి. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడా కూడా ఒక ఫోల్డింగ్ కూడా రాలేదు. గమ్ పెట్టి చేయించేసినట్టుగా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి. అయితే ఇప్పుడే కట్ చేయకూడదండి. ఇంకొకటి ఉంది కదా, అది వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉల్టా అయిపోతుందనమాట. మనకు నెక్ ఎటువైపు వచ్చింది, దానికి ఎటువైపు రావాలనేది చూసుకొని వేసేసుకున్న తర్వాత 2 ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ పెట్టేసుకుంటున్నాను నేను. చూసారు కదా, క్లాత్ పైకి లాగితే కింద సరిపోవట్లేదు, కిందకి లాగితే పైకి సరిపోవట్లేదు, అంటే సాగుతుంది. అలాగే క్రాస్గా ఉందన్నమాట ముక్క. చూడండి ఇంకా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఎక్కడ లాగకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. ఇంకొంచెం స్పీడ్ పెంచి చెప్పాలా, లేదంటే ఇదే లెవెల్లో ఉండాలా అని చెప్పండి. ఎందుకంటే మరీ కొంచెం స్లోగా చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం స్పీడ్ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది వాయిస్ ఇస్తే. కానీ మీకు ప్రతిదీ క్లియర్గా కనిపించాలని చెప్పేసి ఎలా తీసానో అలా రాగా వాయిస్ తీసేసి నా వాయిస్ ఇస్తున్నాను అనమాట. అంటే స్పీడ్ పెంచలేదన్నమాట. మీరైతే ఇంకొంచెం స్పీడ్‌గా అయిపోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. లేదు ఇంకొంచెం క్లియర్‌గా, స్లోగా కావాలి అనుకుంటే ఇంకొంచెం స్లో చేస్తాననమాట. చూడండి మొత్తానికి ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేశాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలన్నమాట. నీట్‌గా చుట్టూరా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసేయాలి మొత్తం కూడా. ఈ విధంగా తీసేయాలి. చూడండి ఎక్కడా కూడా మనకి ముడత అనేదే రాలేదన్నమాట. ఒక్క ఫోల్డింగ్ కూడా రాలేదు. మనం ఎందుకంటే క్లాత్‌ని లాగలేదన్నమాట. అస్సలు లాగకుండా స్టిచ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి డాట్స్. ఇంకొకటి కూడా కట్ చేస్తున్నాను చూడండి నేను. ఇంకొకటి కూడా కట్ చేసిన తర్వాత మీకు సింపుల్‌గా డాట్స్ ఎలా వేసుకోవాలి, అసలు ఎలాంటి మార్కింగ్ లేకుండా అనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా నీట్‌గా ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి చుట్టూరా మొత్తం కూడా. ఇలా ఎప్పుడైనా సరే స్టిచ్ చేసేటప్పుడు ఫోన్ చూడకండి. ఫోన్ చూస్తే బ్లౌజ్ అనేది తొందరగా అయిపోదన్నమాట. కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేస్తాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఫోన్ పక్కన పెట్టుకొని ఏదో ఒక వీడియో పెట్టుకుంటూ, వింటూ, చూస్తూ చేస్తారు కదా, అలా అస్సలు చేయకండి. ఫోన్ చూడకుండా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసినంత సేపు తొందరగా అయిపోతుంది. ఇక డాట్స్ విషయానికి వస్తే చూడండి, షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇక్కడ మీకోసం మార్కింగ్ ఇస్తున్నాను అంతే. ఎలా వేస్తున్నానని తెలియడానికి షోల్డర్కి ఎదురుగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక లైన్, అటుపక్క 1 ఇంచ్, ఇటుపక్క 1 ఇంచ్, 2 ఇంచెస్ సరిపోతుందన్నమాట. ఉక్స్ పట్టికి మిడిల్లో అనమాట. చాలామంది కిందకి వేస్తారు. కిందకి వేస్తే చెస్ట్ కిందకి వంగినట్టుగా వస్తుందండి. ఇలా మిడిల్లో వేయండి, పట్టినట్టుగా ఉంటుంది. ఈ రెండిటికి ఆపోజిట్లో 3వ డాట్ అనమాట. ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా పట్టేసుకుంటే శారీ పీస్ అనేది లైనింగ్ పీస్కి పడుతుంది. శారీ పీస్ అనేది కుట్లలోకి రావట్లేదన్నమాట. ఎందుకంటే సన్నగా ఉంది కదా. ఇలాంటి వాటికి ఎలా వేయాలంటే ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ లాక్కోవాలి అనమాట. ఇలా ఎంత దూరం మనం డాట్ వేస్తున్నాం అనేది చూసుకొని ఇలా అన్ని వైపులా స్టిచ్ వేయాలి. నేనైతే ఫస్ట్ మెయిన్ డాట్, ఒక సైడ్ డాట్ వేసేస్తాను. ఈ 2 వేసిన తర్వాత మన కాంపౌండ్ సైడ్ డాట్ అనేది ఎలా వస్తుంది అనేది క్లాత్లో వేస్తుంది కదా మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత, దాన్ని బట్టి ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది వేసేస్తానమాట. చూడండి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంకా 2 సైడ్స్ ఇదే మెథడ్ కాబట్టి నేను 1 సైడ్ మాత్రం తీసానండి. ఎందుకంటే మరీ వీడియో లెంతీ అయిపోతుంది కదా, అందుకని. చూడండి ఇక్కడ ఉక్స్ సైడ్ కూడా వేసేస్తున్నాను ఇలా. ఈ డాట్ వేసిన తర్వాత మనకి 3వ డాట్, ఇప్పుడు చంక సైడ్ డాట్ అనేది మెయిన్ డాట్ని పట్టేసుకుంటే చూసారు కదా, క్లాత్ లెగుస్తుంది. అక్కడ పట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా శారీలో పీసు కిందకి వెళ్ళిపోతుంది, ఓన్లీ లైనింగ్కి కుట్టు పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక స్టిచ్ లాగేసుకొని ఇప్పుడు వేయండి. ఇప్పుడు వేస్తే నీట్గా వస్తుందన్నమాట. ఒక్క ముడత కూడా కనిపించదు ఇంకా. చూడండి ఇలా వేసేయండి. నేనైతే 2 సైడ్స్ ఇలాగే వేసానన్నమాట. ఇంకొక సైడ్ వేసేది నేను వీడియోకు ఫోన్ వచ్చిందనమాట. ఫోన్ రాగానే వీడియో ఆగిపోయింది అక్కడికి. ఇంకా అందుకని అది చూపించలేకపోయాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, డాట్ వేయడానికి వెళ్తే క్లాత్ ఎలా ఊడిపోయినట్టుగా వేలాడ పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా స్టిచ్ వేయాలన్నమాట. మీకు నచ్చుతున్నాయి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి.
మీరు ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయన్నమాట. చాలా వరకు వ్యూస్ తగ్గిపోయాయి. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.